హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్ సహా పలు చోట్ల వర్షం కురుస్తుంది. భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. బషీర్బాగ్, లగ్డికపూల్, లిబర్టీ, లంగర్ హౌస్, గోల్కొండ, కార్వాన్ లో భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షంతో రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, మ్యాన్ హోల్స్ ప్రాంతాల్లో సురక్షితంగా ఉండాలని కూడా సూచించారు. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, హైదరాబాద్ లో దాదాపు గంట సేపటి నుంచి వర్షం దంచి కొడుతుంది. పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో ఒకే ప్రాంతం అని కాదు, దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం గట్టిగా కొడుతుంది, దంచి కొడుతుంది అని చెప్పుకోవచ్చు. దీంతో ఇప్పటికే ఆఫీస్ నుంచి వెళ్ళి బయటకు వెళ్లే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటికి పోయే వాళ్ళు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. అంతేకాకుండా ఈ భారీ వర్షానికి ప్రభుత్వం కూడా అలర్ట్ చేసింది. అటు పోలీసు సిబ్బందిని, ఇటు జిహెచ్ఎంసీ సిబ్బందిని, అటు ట్రాఫిక్ పోలీసు సిబ్బందిని, అదేవిధంగా డిఆర్ఎఫ్ బృందాలను ఎక్కడికక్కడ అప్రమత్తం చేశాయి. ఈ 4 శాఖలు కలిసి ఎక్కడికక్కడ కోఆర్డినేషన్ కూడా చేసుకుంటున్నాయి. ఎందుకంటే హైదరాబాద్ లో వర్షం పట్టిందంటే రోడ్లన్నీ చెరువుల్లా కనిపిస్తాయి. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితి కూడా అంతే కనబడుతుంది. పూర్తిగా రోడ్లన్నీ చెరువులుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మ్యాన్ హోల్స్ ఎక్కడ ఉంటాయో కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. మ్యాన్ హోల్స్ లోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ డిఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అటు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా సహకారం చేస్తుంది. అయితే ఇప్పటికే హైదరాబాద్ లో చాలా చోట్ల గాలి కూడా, దాదాపు గాలి దుమారం కూడా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలి కూడా వీస్తుంది. మనం చూడొచ్చు, ఈ గొడుగు కూడా గాలికి, ఈదురు గాలికి గొడుగు కూడా షేక్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఎక్కడికక్కడ నగరంలో జోరువారం కురుస్తుంది, భారీ వర్షం కురుస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా దాదాపు 3 గంటల పాటు భారీ వర్షం ఉంటుందని కూడా స్పష్టం చేశారు. ఈ యొక్క నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి నగరవాసులు అర్జెంట్ అయితేనే తప్ప బయటకెళ్లరాదు అనేది కూడా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది. వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ భారీ వర్షాలు పడితే దాదాపు గాలిలు, ఈదురు గాలిలు 40 నుంచి 60 కిలోమీటర్ల దూరం వేగంతో వీస్తున్నాయి. కాబట్టి ఎక్కడైనా బయటకు వస్తే దాదాపు చెట్లు కూలే అవకాశం ఉంటుంది, కరెంటు పోల్లు కూలే అవకాశం ఉంటుంది, కరెంటు వైర్లు తెగి మీద పడే అవకాశాలు ఉంటాయి, ప్రమాదాలు వాటిల్లే అవకాశాలు ఉంటాయి అనేది కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని కూడా స్పష్టం చేశారు. అంతేకాకుండా శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఖాళీ చేయవలసిందే అని చెప్తున్నారు. శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్స్ కు వైపు వర్షము, మరోవైపు ఈదురు గాలులు తోడైతే ఆ బిల్డింగ్స్ కూడా కుప్పగూలే అవకాశం ఉంటుంది. ఇలాంటి అన్ని కూడా అప్రమత్తము జిహెచ్ఎంసీ కూడా చేస్తుంది. ఎక్కడికక్కడ శిథిలావస్థలు ఉన్నటువంటి బిల్డింగ్స్ ఉన్నటువంటి ప్రజానికం కూడా బయటకు వెళ్ళాలి, ఆ శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్స్ దగ్గర ఉండకూడదనేది కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే ఇప్పటికే ఏమన్నా ట్రాఫిక్ అయితే హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే భయంకరమైనటువంటి ట్రాఫిక్ జామ్ అయింది, వర్షం పడింది, అదేవిధంగా రోడ్లన్నీ చెరువులుగా మారాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయితే ఇప్పటికే వాతావరణ శాఖ మరో 3 గంటల పాటు ఈ వర్షం ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడ అప్రమత్తంగా ఉండాలి అనేది కూడా స్పష్టం చేసింది. దీంతో జిహెచ్ఎంసీ అధికారులు, అదేవిధంగా పోలీస్ శాఖ సమన్వయం చేసుకుంటుంది. డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఎక్కడైతే మ్యాన్హోల్స్ ఉన్నాయో, ఎక్కడైతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయో అక్కడ అప్రమత్తంగా ఉంది. అంతేకాకుండా మ్యాన్హోల్స్ ఉన్న దగ్గర కూడా ఇక్కడ రెడ్ డేంజర్ జోన్ లోగా పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే మ్యాన్హోల్స్ వర్షం పడితే వరదకు మ్యాన్హోల్స్ ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఈదురుగాళ్లతో భారీ వర్షం పడుతుంది. కుకట్పల్లి, అమీర్పూర్, మియాపూర్, చందానగర్, అదేవిధంగా దమ్మాయిగూడ, ఈసీఎల్ ఇలా అన్ని ప్రాంతాల్లో, సికింద్రాబాద్, మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్
ఏ ప్రాంతం అనేది కాదు, హైదరాబాద్ నలుమూలల పూర్తి స్థాయిలో భారీ వర్షం పడుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఎక్కడి వాళ్ళు అక్కడ అప్రమత్తంగా ఉండాలి అనేది కూడా అటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దు, నగరవాసులు బయటకు వెళ్ళొద్దని చెప్తుంది. ఎందుకంటే మ్యాన్హోల్స్ ఉంటాయి, అదేవిధంగా గాలులు ముఖ్యంగా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ గాలుల వల్ల చెట్లు కూలే ప్రమాదం ఉంటుంది, చెట్లు మీద పడే ప్రమాదం ఉంటుంది, కరెంటు స్తంభాలు కింద పడే అవకాశాలు ఉంటాయి, కూలే అవకాశం ఉంటుంది, వైర్లు తెగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడోళ్ళు అక్కడ ఇంటి దగ్గరే ఉండాలి అనేది కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో హైదరాబాద్లో భారీ వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసీ, అదేవిధంగా పోలీసు సిబ్బంది, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలంతా కూడా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. రైట్ రాజ్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.